హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోతాస్ కిచెన్. మీకు ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అస్సలు ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది. ముందుగా నేను ఒక 1/2 kg బెండకాయలు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా 1/2 ఇంచుగా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నానండి. మరీ చిన్నగా కాదు, 1/2 ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక మనం ఆవాలు వేసి ఆవాలు కొంచెం చిటపట అన్నాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనం తరిగి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయాలండి. మంట హై ఫ్లేమ్ మీదే మనము ఒక 5 minutes దీన్ని మగ్గనివ్వాలండి. కలుపుతూ మగ్గనివ్వాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కలుపుతూ మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఇలా మగ్గిన దాంట్లో 1/2 teaspoon పసుపు వేసుకొని మళ్ళీ మనం ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. అవి కూడా దీంట్లో వేసేసుకొని ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 10 minutes మీడియం టు సిమ్లో పెట్టుకొని మనం బాగా మగ్గనివ్వాలండి. ఇది సైడ్ డిష్గా కూడా బాగుంటుంది, ప్లస్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి కలుపుకునే దానికి. చూసారా, ఈ విధంగా 10 minutes మగ్గనివ్వాలండి. మగ్గినాక ఇప్పుడు మనం దీంట్లో మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ అయితే ముందు బెండకాయలో వేయకూడదండి, లేకపోతే ముందే వేసామంటే ఏమవుతుందంటే బెండకాయ అనేది చెదిరిపోతుంది. ఎప్పుడు కూడా మనం బెండకాయ ఒక 70% బాగా కుక్ అయినాక వేసుకోవాలండి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు తీసుకొని ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో వేసుకుందామండి. వెల్లుల్లిపాయకి పైన పొట్టు తీసేయాలండి. ఇప్పుడు దీంట్లో మనం టేస్ట్కి తగినంత కారం అండి, నాకైతే 1.5 spoon పట్టింది. ఇప్పుడు దీన్ని బాగా మనం దాన్ని మిక్స్ చేసేసుకొని చూసారా ఈ విధంగా మిక్స్ చేసుకొని దంచుకోవాలండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసేసుకుందాము. ఈ ప్లేట్లో తీసుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని ఈ బెండకాయ ఫ్రైలో వేసేసి మొత్తం మనం మిక్స్ చేసేసి ఒక 5 minutes సిమ్లోనే మగ్గనిద్దామండి. చూసారా, ఈ విధంగా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.